కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల ఎవరైతే బీఎస్సీ నర్సింగ్‌కి అప్లై చేసుకున్నారో, వాళ్ళందరూ కూడా ఒకే ఒక డౌట్ ఉంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అయితది అని చెప్పి. సో, ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అయితది అని చెప్పి నేనైతే ఈ వీడియో లోపల డీటెయిల్‌గా చెప్తా. అకార్డింగ్ టు అవర్ ఇన్ఫర్మేషన్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, మనకున్న ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎప్పుడు రిలీజ్ అయితది కావచ్చు అని చెప్పి నేను ఈ వీడియో లోపల డీటెయిల్ అనైతే చెప్పడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఎగ్జాక్ట్ టైమ్ ఏం చెప్పా గానీ ఈ ఈ టైమ్ పీరియడ్ వరకు రిలీజ్ అవ్వచ్చు అని చెప్పి నేనైతే చెప్తానట్టు. అండ్ మనం ప్రీవియస్‌గా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్త వస్తే మాత్రం డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో, ఏ నోటిఫికేషన్ వచ్చినా, ఏ అప్డేట్ వచ్చినా ఫస్ట్ వీడియో మన ఛానల్ నుండే వస్తది. కాబట్టి అప్డేట్స్ మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ మనకి బీఎస్సీ నర్సింగ్ ఓకేనా? బీఎస్సీ నర్సింగ్ అండ్ దాంతో పాటుగా మనకి పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఓకేనా? బీఎస్సీ నర్సింగ్ అండ్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఈ రెండిటికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది సింగిల్‌గా రిలీజ్ చేస్తారు. ఓకేనా? సింగిల్ అంటే ఇవి 2 కంబైన్డ్ అయితాయి అన్నట్టు. బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ కావచ్చు, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ కావచ్చు. అండ్ ఈ బీఎస్సీ అండ్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయింది. ఓకేనా? ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది. నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ కూడా రిలీజ్ అయిందన్నట్టు. సో, ఇప్పుడు మనకు ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ని బేస్ చేసుకొని, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్‌ని బేస్ చేసుకొని అండ్ మనకి పీడబ్ల్యూడీ లిస్ట్ కూడా రిలీజ్ అయిందన్నట్టు. అండ్ ఈ పీడబ్ల్యూడీ లిస్ట్‌ని కూడా బేస్ చేసుకొని ఏం చేస్తారు అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారన్నట్టు. ఓకేనా? సో, ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అయితది అనేది క్వెషన్. నేను ఆన్సర్ ఇస్తా. దానికంటే ముందు సో, అంటే ఎప్పుడుంటది? ఎందుకు డిలే అయితుందనేది కూడా చెప్తా. ఎందుకంటే మనకు 18థ్ అక్టోబర్ దాకా టైం అయితే ఇచ్చిరన్నట్టు. ఓకేనా? ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే రైజ్ చేయరు అని చెప్పి. సో, 18థ్ అక్టోబర్ అయిపోయింది. 19థ్ అక్టోబర్ అయిపోయింది. 19థ్, 20, 21 ఓకేనా? సో, 3 డేస్ ఆఫ్ టైం అయితే అయిపోయిందన్నట్టు. అండ్ ఈరోజు 22 ఫోర్త్ డే కూడా అయిపోతుంది. ఓకేనా? సో, ఆల్మోస్ట్ మనకి 3-4 డేస్ ఆఫ్ టైం అయితే తీసుకుంటామన్నట్టు. ఓకేనా? సో, మనకొక 3-4 డేస్ ఆఫ్ టైం అయితే తీసుకుంటామన్నట్టు. ఈ 3-4 డేస్ లోపలనే వీళ్ళు ఇవన్నిటి లోపల వాటిని ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే అబ్జెక్షన్‌ని చెక్ చేసి ఓకేనా? సో, ఏమైనా క్వారీస్ ఉంటే అవన్నీ సాల్వ్ చేసి అలాట్‌మెంట్స్ అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారన్నట్టు. అండ్ ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అయితది అని చెప్పి చెప్పేదానికంటే ముందు మనం అనలిసిస్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ స్టార్ట్ చేసినాం. మీ అందరికీ తెలుసు. అండ్ ₹154 సబ్స్క్రిప్షన్ తోటి మనం గైడెన్స్ అయితే స్టార్ట్ చేసినాం అని చెప్పి. అండ్ ఈ ₹154 తోటి మనమైతే 6 మంత్స్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు. ఈ 6 మంత్స్ గైడెన్స్ లోపల మనకు ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలి అని చెప్పి ఓకేనా? సో, ఎట్లాంటి స్టెప్స్ ఫాలో అయితే మనకు ఫేజ్ 1లో సీట్ వస్తది అని చెప్పి అండ్ దాంతో పాటుగా మనకి కాలేజెస్ ఎక్కడున్నాయని చెప్పి కాలేజ్ లిస్టు, ఏ కాలేజ్‌లో ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి సీట్స్ లిస్టు, అప్లికేషన్స్ ఎట్లా పెట్టుకోవాలని చెప్పి అప్లికేషన్ కావచ్చు, వెబ్ ఆప్షన్‌లో ఎట్లా పెట్టుకోవాలని చెప్పి వెబ్ ఆప్షన్స్ లోపల కావచ్చు ప్రతీది కూడా నేను సపోర్ట్ అయితే చేస్తా. అండ్ దాంతో పాటుగా టాప్ గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్ ఓకేనా? అండ్ దాని తర్వాత టాప్ ప్రైవేట్ కాలేజ్ లిస్ట్, గవర్నమెంట్ టాప్ కాలేజ్ లిస్ట్ అండ్ ప్రైవేట్ టాప్ కాలేజ్ లిస్ట్ అయితే నేను ప్రొవైడ్ చేసిన అన్నట్టు. ఓకేనా? సో, అన్నీ కూడా యాప్ లోపల ఉంటాయి. అనలిసిస్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి అవన్నీ కూడా చెక్ చేయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోరి ₹154 ఓకేనా? అండ్ ఇది ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా క్లోజ్ చేస్తా అన్నట్టు నేను లిమిటెడ్ టైమే ఉంది. ఓకేనా? సో, ఫేజ్ 1 వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయిన తర్వాత సో, ఈ గైడెన్స్ అనేది ఆపేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఓన్లీ ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే చెప్దాం అనుకుంటున్నా. ఎందుకంటే కొత్తగా వచ్చే వాళ్ళకి మళ్ళీ ఫస్ట్ నుండి అన్నీ చెప్పాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను ఇది ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా క్లోజ్ చేస్తా. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి మాత్రమే గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తా. కాబట్టి సో, తొందరగా చూసుకోరి ఓకేనా? సో, ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకుందాం అనుకున్నారో తొందరగా తీసుకుంటే ఏమవుతది అంటే మీకు ఇన్ఫర్మేషన్ అనేది తొందరగా పాస్ అవుతది. ఓకేనా? సో, ఒక్కరోజు ముందు తీసుకొని అన్న నాకు రిప్లై ఇస్తలేరు, నాకు డౌట్ క్లారిఫై అయితలేదు అని అంటే మనం ఏం చేయడానికి ఉండదు అన్నట్టు. కాబట్టి తొందరగా తీసుకోరి. ఇట్స్ మై ఒపీనియన్. అండ్ దెన్ వెన్ ఇట్ కమ్స్ టు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఓకేనా? 1-2 డేస్ లోపల ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకేనా? కమింగ్ 1-2 డేస్ అంటే మేబీ 23rd ఆర్ 24th ఓకేనా? సో, ఒకవేళ పాసిబుల్ అయితే ఈరోజు కూడా ఓకేనా? ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజుల లోపల ఈ 1-2 డేస్ లోపల పక్కాగా అలాట్మెంట్స్ రిలీజ్ అవుతాయి. మనకి పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఓకేనా? పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అండ్ బీఎస్సీ నర్సింగ్ అన్నట్టు. సో, ఇవి రెండిటికి సంబంధించి కంబైన్డ్‌గా ఒక్కసారే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిర్రు. అండ్ ఈ కౌన్సిలింగ్ కూడా ప్యారలల్‌గా అయితాయి అన్నట్టు.
అండ్ ఇక్కడ మనకొచ్చిన ప్రాబ్లమ్ ఏంది అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ జేయొచ్చు. కానీ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ లోపల ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఉంటారన్నట్టు. ఓకేనా. ఎవరైతే ఆల్రెడీ జాబ్ చేసుకుంటూ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకున్నోళ్ళు ఉంటారన్నట్టు. జీఎన్ఎం కంప్లీట్ చేసి ఎవరైతే గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్ లోపల జాబ్ చేస్తూ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకుంటున్నట్టు వాళ్ళకి సంబంధించి ఎవరైతే ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్‌కి సంథింగ్ ఏదో ఇష్యూ ఉందంట. ఓకేనా. వాళ్ళ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయాలంట ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్‌కి. ఈ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి లిస్ట్ ప్రిపేర్ చేయడంతోటే మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయిపోతది. ఓకేనా. సో, ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్‌తో పాటు వెబ్ ఆప్షన్‌కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తారు. సో, ఒకవేళ ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన రోజే రిలీజ్ చేయొచ్చు వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్. లేకపోతే ఆ రోజు ఆ రోజు తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు వెబ్ ఆప్షన్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది. ఓకేనా. సో, ఇది అండ్ ఇంకొక 1-2 డేస్ అంతే. 1-2 డేస్ లోపల మనకు ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయితది. సో, రిలీజ్ అయిన తర్వాత ఏం చేయాలి? ఎట్లా చేయాలని నేను డీటెయిల్‌గా చెప్తా. అండ్ చాలా థింగ్స్ ఉంటాయి. ఓకేనా. కాంపిటీషన్ ఎట్లున్నది? ఎట్లా ఉంటది? ఎట్లా తెలుసుకోవాలి? ఎట్లా వెబ్ ఆప్షన్‌లు పెట్టాలని చెప్పి ప్రతీది కూడా ఉంటది. అండ్ ఎవ్రీథింగ్ నేను యూట్యూబ్‌లో చెప్తా. అండ్ ఎట్ ఏ టైమ్ నేను యాప్ లోపల కూడా చెప్తా. కొంచెం యాప్ లోపల ఏందంటే డీటెయిల్డ్ గైడెన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, 1-1 కాదు, గ్రూప్ గైడెన్సే డీటెయిల్‌గా ఉంటది. అండ్ అండ్ దాంతో పాటుగా నేనే వెబ్ ఆప్షన్‌లు కూడా పెడుతున్నా. సో, కొంతమందికి సమ్ లిమిటెడ్ పీపుల్‌కి. ఒకవేళ మీకు అది కూడా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ డౌన్లోడ్ అవర్ అనలిటిక్ ట్యూటర్ యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్. అనలిటిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని ₹154 సబ్స్క్రిప్షన్ తీసుకొని ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇంకేమైనా ఫేజెస్ ఉంటే ఆ ఫేజెస్ లోపల కూడా గైడెన్స్ ఇస్తా. డూ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.